అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈరోజు నేను మన దేశ జాతీయ పక్షి నెమల గురించి చెప్పాలనుకుంటున్నాను. కనురెప్పలు వాల్చలేనటువంటి అందం, కన్నులు పక్కకు తిప్పుకోలేనటువంటి పురివిప్పి ఆడే నృత్యం, వీటన్నిటినీ కలిపి వాటికి ఆ ప్రత్యేక హోదా కలిగించిందంటే అతిశయోక్తి కాదండి. పురివిప్పి చేసే ఆ నృత్యం చూసి ఆనందించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ అందం అటువంటిది. అసలు ఇంక ఏ పక్షికి అంత అదృష్టం లేదండి. ఆ తోకతోటి ఆ నెమలి అలా నడుస్తూ వెళ్తుంటే మనకు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. అంత అందంగా ఉంటుంది. దీన్ని 1963లో దేశ జాతీయ పక్షిగా ప్రకటించడం జరిగింది. 1972 ఇండియన్ వైల్డ్ యాక్ట్ 1972 ప్రకారం దీన్ని భారత ప్రభుత్వమే సంరక్షిస్తోంది. ఇవి మన భారత ఉపఖండంలో, అలాగే ఆగ్నేయ ఆసియా దేశాల్లో, అలాగే మధ్య ఆఫ్రికాలో కాంగో లాంటి ప్రదేశాల్లో నివసిస్తుంటాయి. భారతదేశంలో ఉన్నవి బ్లూ కలర్ లో, ఆగ్నేయాసియాలో ఉండేవి గ్రీన్ కలర్ లో, అలాగే కొన్ని వైట్ కలర్ కూడా మనం చూస్తాం. ఆడ నెమళ్లకు ఈకలు ఉండవండి, జస్ట్ అది గోధుమ రంగులో ఉంటుంది అంతే. ఆకులు, పురుగులు, గింజలు, ధాన్యాలు ఇలాంటివి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎక్కువగా నీటి పరివాహక ప్రాంతంలో నివసిస్తాయి. అలాగే ఉష్ణమండల అడవుల్లో, ఆకురాల్చే అడవుల్లో, చిన్న చిన్న చిట్టడవుల్లో కూడా ఉంటాయి. ఈ మధ్య మన జనావాసంలో పొలాల గట్లలో కూడా వీటిని చూస్తున్నాము. ఇవి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. ఇంత అందమైన పక్షి మన దేశంలో ఉండటం మన అదృష్టము. వీటిని సంరక్షించుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బీవి.